యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత 23వ భాగం భగవద్గీత ప్రవచనాలు ధారావాహిక 3వ భాగం 23వ భాగం శ్లోకం 60 నుండి ప్రారంభం. సాంఖ్యయోగం 60వ శ్లోకం నుండి. ఇక్కడ సాధకుడు గమనించవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇవి ఇంత సరళంగా కూడా ఉన్నాయి. మొత్తం మీద భగవద్గీత ప్రత్యేకత ఏంటంటే మోక్ష సాధన కొరకు ఏ పరిస్థితులు నీకుంటే ఆ పరిస్థితులలో ఉంటూ ఆ పరిస్థితుల యొక్క స్థితిగతులను అనుభవిస్తూ కూడా నీవు ఎట్లా మోక్షాన్ని పొందాలి, జ్ఞానాన్ని ఎట్లా సంపాదించాలి, మనసు ఇంద్రియాల యొక్క నిగ్రహం ఎట్లా పాటించాలి, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా మహాత్ముల యొక్క సూచన సాంగత్యం మేరకు అన్ని మెళకువలు ఇందులోపల చూపించబడ్డాయి అన్నట్టు. ఇంద్రియములు అంటే ఏంటిది, మనసు అంటే ఏంటిది, వాటి శక్తి ఏ పాటికి ఉంటుంది, ఎట్లా మనను అవి బురిడి కొట్టిస్తూ ఉంటాయి మనసు ఇంద్రియాలు, అన్నిటి వైపు తీసుకొని పోయి వాటి లోపల ఉండేటువంటి సూక్ష్మాలను మన దృష్టికి తెచ్చి వాటిని నిగ్రహించుకునేటువంటి మెళకువలు కూడా మనకు భగవద్గీత లోపల సూచించబడ్డాయి. 60వ శ్లోకం లోపల అదే ఉంది. ఇక్కడ యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఇంద్రియాలంటే 5 జ్ఞానేంద్రియాలు, వాటి బాస్ మనస్సు, మనశ్శష్టాని ఇంద్రియాణి అట్లా అన్నట్టు. మనస్సు ఆదేశం లేకుండా ఇంద్రియాలు ఏమీ చేయలేవు. ఇంద్రియాలు ఏం చేయాలన్నా మొట్టమొదలు సంకల్పం మనసులో రావాల్సి వస్తుంది అన్నట్టు. మనసులో సంకల్పం ఎలాంటిది ఉంటే ఆ ఇంద్రియానికి ఆ పని చేయవలసి వస్తుంది అన్నట్టు. కాబట్టి గతం లోపల చెప్పినాం పంచ జ్ఞానేంద్రియాలు, పంచ విషయాలు ఏంటి అనేటువంటి విషయం చెప్పినాము. ఒక్కొక్కసారి దృష్టి మనసును కాకవికలం చేస్తుంది, ఒక్కొక్కసారి మనసు ఇంద్రియాలను పరుగులు తీస్తుంది అన్నట్టు. ఉదాహరణకి మనసులో ఏ సంకల్పం లేదు, ఒక అందమైనటువంటి భవనం కనిపించింది, ఆకర్షణ అనేటువంటి సిగ్నల్స్ మనసుకి వెళ్ళిపోతాయి. మనము ఇలాంటిది కట్టకపోతే మన జన్మ ఎందుకు, ఇక సంకల్పాలు స్టార్ట్ అయిపోతాయి అన్నట్టు. భోజనం విషయం లోపల ముక్కు, కండ్లు, నాలుక 3 పనిచేస్తాయి అన్నట్టు. వాసన మంచిది రావాలి, సువాసన, వాని ఆహారం యొక్క అభిరుచి ఎట్లుంటే అటువంటి వాసనలు రావాలి. మాంసాహారికి ఒక రకంగా, శాకాహారికి ఒక రకంగా, పండ్లు ఫలాల మీద ఉండేటువంటి వాళ్ళకి ఒక రకంగా. కండ్లు చూస్తాయి అన్నట్టు. తర్వాత రెండవ పని ముక్కు, గుమగుమలు, ఆహారపు గుమగుమలు. ఇవి రెండైన తర్వాత జిహ్వ, ఆటోమేటిక్ నోరు ఊరించడం అటువంటిది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఈ 3 ఇంద్రియాలు ఇక్కడ పనిచేసినాయి. తర్వాత కామవాసన మనసు లోపల వచ్చిందనుకో, అప్పుడు అది కళ్ళకు తదితర ఇంద్రియాలకు పని చెప్తుంది అన్నట్టు. ఇట్లా మనసు ప్లస్ ఇంద్రియాలన్నీ ఎంత శక్తివంతములైనవి అంటే, నీ బుద్ధి లోపల బలమే గనక లేకపోతే ఇవి 2 నిరంతరం నిన్ను ఇబ్బంది పెట్టడం లోపలనే ఉంటాయి అన్నట్టు. అట్లా యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఇది శ్లోకమైతే తాత్పర్యం. ఓ అర్జున, ఇంద్రియములు మహాశక్తివంతములైనవి. ఏలయనిన ఆత్మావలోకనము కొరకు ప్రయత్నించినట్టి విద్వాంసుడగు మనుజుని యొక్క మనస్సును కూడా అయవి బలత్కారముగా లాగుకొని పోవుచున్నవి.
ఇది మీకు అర్థం కావాలంటే ఆత్మావలోకము కొరకు ప్రయత్నించున్నట్టు విద్వాంసుడు అంటే ఎదిగిన మనిషి, మోక్ష సాధనకు తీవ్రతరంగా ప్రయత్నం చేస్తున్న మనిషి. విద్వాంసుడు అంటే విద్య అంటే ఉన్నది ఉన్నట్టు తెలిపేటువంటిది విద్య. విద్వాంసుడు అంటే దానిలో రమించేటువంటి వాడు. ఉన్నది ఉన్నట్టు తెలిపేటిది ఏంటిదంటే ఉన్నది ఆత్మ, అనుకుంటున్నావు దేహం. నీవు అయి ఉన్నది ఆత్మ, అనుకుంటున్నది దేహం. అయి ఉన్నది ఆత్మ ఎట్లా అంటే ఆత్మ లేకపోతే ఈ దేహం జడమైపోతుంది అన్నట్టు. మొత్తం దేహం అంటే 24 ఇంద్రియాలు మొత్తం వచ్చేసే మనసు, పంచ విషయాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి అన్నాడు మొత్తం మీద. ఇవన్నీ నేను అనుకునేటువంటి భావన లోపల నుండి ఇవన్నీ నావి అనుకునేటువంటి భావన. ఏది నేనై ఉన్నానో ఆ అనుభవం లోపల ఉండడం ఏదైతున్నదో విద్వాంసుడు అంటే విద్య అనేటువంటిది ఉన్నది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు నీకు తోపింపజేయటువంటిది విద్య అంటున్నాడు మొత్తం మీద. ఉన్నది ఆత్మ కాబట్టి ఆత్మ వైపే పరుగులు తీయడం అన్నట్టు, ఆత్మతోనే సమరసం అవ్వడం. అటువంటి ఆత్మావలోకనము కొరకు, ఆత్మావలోకనం అంటే అవలోకనము, వెతికి పట్టుకోవడం. ఆత్మ ఇప్పుడు నువ్వేం పట్టుకోవాల్సి ఉన్నది? ఏది సత్యమయ్యి నీలో వెలుగుతా ఉందో, ఏ వెలుగు లేకపోతే నీ అస్తిత్వమే నీలో, ఈ కన్క్లూజన్ ఎప్పుడైతే నీకు వస్తుందో, నిర్ధారణ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆత్మావలోకనం కొరకు ప్రయత్నిస్తున్నట్టు లెక్క. అయితే ఈ ప్రయత్నిస్తున్నటువంటి విద్వాంసులు అంటే చెప్తాం కదా, ఈ మనుజుని యొక్క మనస్సును కూడా అవి బలాత్కారముగా లాగుకొని పోవచ్చున్నవి. మనసులో కొన్ని సంకల్పాలు వస్తే ఆ సంకల్పాలకు అనుగుణంగా ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనసులో ఏమీ ఉండకపోయినా కానీ ఇంద్రియాలు అవి ఆ దృశ్యాలను చూసిన తర్వాత, ఆ రుచులు అంతా అవి చూసిన తర్వాత ఆ మనసుకు సిగ్నల్స్ పంపితే అప్పుడు మనసు రెడీ అంటుంది అన్నట్టు. మొత్తం ఇట్లా ఒకప్పుడు ఒకటి ఏదైనా కానీ మోక్ష సాధన కొరకు, ఆత్మావలోకనం కొరకు. మోక్షం అంటే ఏంటిది? ఏది నీవై ఉన్నావో అందులోనే రమించడమే విద్య, విద్వాంసుడు. అదే మోక్షం. మనస్సును అవి బలాత్కారంగా విషయములపైకి లాగుకొని పోవచ్చున్నవి. వాటికి అంత శక్తి ఉన్నది అన్నట్టు. అయితే ఎవరికి ఇవి ఎక్కువ ఇబ్బంది పెడతాయి అంటే ఆత్మావలోకనం కొరకు ప్రయత్నిస్తున్నటువంటి వాడే. వేరే వానికి అవి ఇబ్బంది పెట్టే అవసరం ఉంటాడే దాని లోపల. ఎప్పుడు కూడా విషయాల లోపలనే ఉంటాడు కాబట్టి వానికి ఇబ్బంది పెట్టేది ఏమున్నది, ఇంకా ఏముండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఖైదీ ఉంటాడు. ఆ ఖైదీ జైలు లోపల ఆ సిబ్బంది చెప్పినట్లు తూచా తప్పకుండా ఉంటాడన్నట్టు. ఖైదీ ఎలా ఉండాలో అలా ఉంటాడు అన్నట్టు. అటువంటి ఖైదీకి జైలు సిబ్బంది ఏమీ అనదు, ఇబ్బంది కూడా పెట్టదు అన్నట్టు. మరి జైలు సిబ్బంది ఎవరికి ఇబ్బంది పెడతా ఉంటుందంటే, నేను ఏ తప్పు చేయలే, ఎవరి ఆరోపణలతో వచ్చి నన్ను ఇక్కడ వేసిండ్రు, ఆ తప్పు నాది కానే కాదనేది బాగా మథనం చెంది తప్పు లేకుండా వాళ్ళు నాకు తెచ్చి ఇక్కడ పెట్టేసిండ్రు, మరి వాళ్ళు ఒక తప్పు చేసినట్టే నేను ఒక తప్పు చేస్తాను అనుకుంటున్నాడు. ఎట్లా అంటే నేను పారిపోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఆ విషయం జైలు సిబ్బందికి ఎప్పుడైతే తెలుస్తుందో, వీడు పారిపోయే ప్రయత్నం లోపలనోడు, బంధ విముక్తి కావాలనుకుంటున్నాడు, వీడు పారిపోయే ప్రయత్నం చేస్తే ఆ సిబ్బంది తీవ్రంగా వాడిని ప్రతిఘటిస్తుంది. ఒక కంట ఎప్పుడు కనిపెడుతూనే ఉంటుంది అన్నట్టు. వానికి ఏ అడుగులు కూడా వేయనియది, వానికి ఏ ప్రయత్నం కూడా చేయనియది. ఎవరికి? పారిపోవాలనుకుంటున్నటువంటి వానికి, ఈ బంధం లోపల నుంచి బయటికి పోవాలనుకునేటువంటి వానికి, జైలు బంధం నుంచి బయటికి పోవాలనుకునేటువంటి వానికి మాత్రం సిబ్బంది తప్పకుండా ఇబ్బంది పెడుతుంది. కావాలంటే బేడీలు వేసి కూడా అక్కడే కూర్చోబెడుతుంది అన్నట్టు. తీవ్రంగా ప్రతిఘటించి శిక్షిస్తుంది. కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు కూడా చేస్తుంది. అలాగే ఇది ఒక దృష్టాంతం. అలాగే సంసారాన్ని జయించాలని
తద్వారా మోక్ష సామ్రాజ్యంలోకి ప్రవేశించాలని ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటాడో, ఆత్మావలోకనం కొరకు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటాడో, మాయా కేంద్రములైన మనస్సు ప్లస్ ఇంద్రియాలు వాటి యావత్ శక్తి నొడ్డి ఆత్మ సాక్షాత్కార ప్రయత్నాన్ని విఫలం చేస్తాయి. అవి సాంగత్య రూపం లోపల రావచ్చు, అభిరుచుల రూపం లోపల రావచ్చు, దురాశ రూపం లోపల రావచ్చు, వ్యసన రూపం లోపల రావచ్చు, ఆకర్షణ రూపం లోపల రావచ్చు. ఎన్నో రకాలుగా మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ పనులు చేస్తూ ఉంటాయి అన్నట్టు. వివాదాల రూపం లోపల రావచ్చు. ఎట్లనో ఒక దగ్గర వచ్చి తన వైపు లాక్కొని ఈ సాధనను, ఈ ప్రయత్నాన్ని మనకు దూరం చేసేసేటువంటి శక్తి మనసుకు ఇంద్రియాలకు ఉన్నాయి. కాబట్టి అవి నీవు ఎప్పుడైతే ఈ మోక్ష ఆత్మావలోకనం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటావో అప్పుడు నీకన్నా ద్విగుణీకృత శక్తి నుంచి అవి నిన్ను ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తాయని చెప్పేసి నీకున్న కాస్త కూస్త విద్వాంసత్వం ఏదైతుందో సాధనా దశ లోపల నువ్వు ప్రయత్నం చేస్తున్న అన్ని నియమాలు కట్టుదిట్టంగా పాటిస్తూనే ఉన్నప్పటికైనా కానీ ఆ విద్వత్త, ఆ ప్రయత్నం అనేటువంటిది సరిపోదు. నీ ప్రయత్నం కూడా తీవ్రతరంగానే జరగాలి. జపము సకాలం లోపల సమయోచితంగా, ధ్యానము, ఆ తర్వాత స్వాధ్యాయనము, మంచి మంచి గ్రంథాలు, మోక్ష గ్రంథాలు చదవడము, మహాత్ముల యొక్క సాంగత్యం లోపలికి వెళ్ళిపోవడము. అటువంటి మహాత్ములకి ఎక్కడ పోవాలంటే మనం చాలా గొప్ప అదృష్టవంతులం అన్నట్టు. జపం ఎట్లా చేయాలి, ధ్యానం ఎట్లా చేయాలి, స్వాధ్యానం ఎట్లా చేయాలి, సత్సంగం ఎట్లా చేయాలి, పూజ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా మనం ఎంత గొప్ప అదృష్టవంతులం అంటే ఏ దేవతల కాలం లోపల, అవతారాల కాలం లోపల కూడా ఇటువంటి సాధనాలు లేవు. నీ ఇంట్లో కూకొని జపం గురించి నీవు యూట్యూబ్లోకి వెళ్ళిపోయినావు అనుకో, స్మార్ట్ ఫోన్ లోపల, అప్పుడే నీకు ఎన్ని రకాల జపం ఎట్లా ఉంటుందో అంతా నీకు చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. అది ధ్యానం అంటే ఎట్లా ఊకోవాలి, మనసు ఎట్లా మనకు అవాంతరాలు కల్పిస్తే అన్నీ కూడా చెప్పేటందుకు కొరకు రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్వాధ్యాయనము, మీకు స్వాధ్యాయనం చేసేటువంటి సామర్థ్యం లేకపోతే అన్నీ మంచి మంచి వీడియోస్ పెట్టుకోండి. రామాయణ, మహాభారత, పురాణ, ఇతిహాసాలకు సంబంధించినటువంటి, బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటిది, తర్వాత యోగాకు సంబంధించినటువంటి రకరకాలే మీరు ఏవి కావాలంటే మీరు అధ్యయనం చేయకున్నా కానీ శ్రవణం వింటే చాలు మొత్తం మీద. అటువంటి సత్సాంగత్యం కూడా మహాపురుషులంతా ఎన్నో ప్రవచనాలు ఇస్తూ ఉంటారు విభిన్న రకాలుగా. అవన్నీ కూడా మనం ఫాలోఅప్లో ఉండాలి. యమనియమాదులను క్రమమైనటువంటి సిస్టమేటిక్ జీవితాన్ని కూడా మనం పాటించాలి, జోరుగా పాటించాలి. లేదంటే మనస్సు, ఇంద్రియాలు వాటి బలాన్ని అవి చూపించి నీకు మోక్ష సాధనకు ప్రతిబంధకాలు ఏర్పాటు చేస్తాయి. ఎవరికప్ప అంటే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి. వేరే వాళ్ళ జోలికి ఎందుకు పోవంటే ఆ మనసు, ఇంద్రియాలు ఎట్లా బురిడి కొట్టిస్తాయో అందులోపలనే వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళకి పోవాల్సిన అవసరం లేదు. మోక్ష సాధకులకు మాత్రం ఈ శ్లోకం ఇట్లా చెప్తా ఉంది. తర్వాత 61వ శ్లోకం. ఏంటంటే తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహ్యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అట్టి ఇంద్రియములన్నిటిని చక్కగా వశపరుచుకొని ఇప్పుడు చెప్పినటువంటి మార్గాల ద్వారా మన స్థిరత్వము కలవాడై నాయందే ఆసక్తమైన మనస్సు కలిగి ఉండవలయును. ఎలయనగా ఎవని ఇంద్రియములు స్వాధీనమునందుండునో అతని జ్ఞానమే సుస్థిరమై వెలయగలదు. ఇంతవరకు చెప్తాం కదా. చక్కగా వశపరుచుకోవాలంటే ఇంతవరకు చెప్పినటువంటి సాధనలు ఏవైతున్నాయి కదా, అవి తూచా తప్పకుండా పాటించాలి. అవి పాటించడం వల్ల ఏమైపోతుందంటే అస్థిరమైనటువంటి మనస్సు స్థిరత్వం లోపలికంటే ఎక్కడ జారుకోకుండా కొంత నీకు స్వాధీనం అయిపోతుంది. మనసు దాన్ని నీవు జయించాలంటే అంతే నీకు సహకరిస్తుంది. లేదంటే నిన్ను ఏం చేయాలో అది ముప్పు తిప్పలు పెట్టేస్తుంది అన్నట్టు.
ఈ రహస్యాన్ని మనం ఇంద్రియాలు కానీ మనసు కానీ వీటికి ఇంద్రియములన్నింటినీ అంటే ఇంద్రియములు అన్నప్పుడు మనసును తప్పకుండా తీసుకోవాలి మనం. మనశ్శష్టాని ఇంద్రియాన్ని అని చెప్పేసి అన్నట్టు. ఈ మనసు ఇంద్రియాలను చక్కగా వశపరుచుకొని ఏంటంటే చాలామందికి తెలియదు, ఇది మాతో కాదు, ఇది అసాధ్యం అని అనుకుంటారు అన్నట్టు. అది చాలా తప్పు. ఎందుకంటే మనస్సు ఎంత మంచిదో అంతే చెడ్డది. నీవు దానికి సరి అయిన మార్గము శిక్షణ లోపల పెట్టకపోతే అది తన పని తాను చేస్తూ పోతుంది, నేను ఉప్పు తిప్పలు పెడతానట్టు. కానీ దాన్ని ఇంద్రియాలను మనసును స్వాధీనపరచుకునేటందుకు కొరకు నువ్వు ప్రయత్నించడం అనుకో, నీవెంత తీవ్రంగా ప్రయత్నం చేస్తే అంతంత నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఒక దశకు పోయిన తర్వాత మనసు నీవు ఒక అడుగు వేస్తే మనసు 2 అడుగులు వేసి నీ వైపు వస్తుంది, నీ నిగ్రహం వైపు వస్తుంది అన్నట్టు. ఒక దశకి వెళ్ళిపోతే అటువంటి స్వభావం మనసుకున్నది అన్నట్టు. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్గా మనిషికి ఏవో కొన్ని వ్యసనాలు ఉంటాయి. తిండి సంబంధమైన వ్యసనాలు, కామ సంబంధమైన వ్యసనాలు, జూద సంబంధమైన వ్యసనాలు, రకరకాల సప్త వ్యసనాలు అని ఉంటాయి. మొత్తం మీద ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అయితే ఎప్పుడూ ఆ వ్యసనాల నుండి విముక్తం కావాలని నీవు ఆలోచించకపోతే అవి ఆటోమేటిక్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంటాయి అన్నట్టు. కానీ మహాత్ముల సాంగత్యం నుంచి మోక్షం యొక్క ఆసక్తి నీకు బాగా ఉండి ఇదంతా సన్మార్గం లోపల మనం వెళ్ళిపోవాలనేటువంటి కృత నిశ్చయంతో నీవు ఉండి క్రమేణా ఇంతవరకు చెప్పినటువంటి జపము కానీ, ధ్యానము కానీ, స్వాధ్యయనము, సత్సంగము, యమనియమాల పాలన ఒక్కొక్కటి శనై రూపరమే అంటే మెల్లమెల్లగా ఒక్కొక్కటి దానికి అలవాటు చేసినాం అనుకో. అలవాటు చేస్తే అనగనగరాగ మతిశైలుచుండు తినగావేమో తీయనవునని చెప్పేసి. ఉదాహరణకి ప్రతిరోజు నేను కంపల్సరీ యోగా చేస్తా, ప్రాణాయామం చేస్తా, నేను ఉప్పు కారం పులుసు కూడా ఆ పద్ధతి లోపల నేను తక్కువ తినడానికి ప్రయత్నం చేస్తా అని స్టార్టింగ్లో నీకు యోగా అంటే ఇష్టం పుట్టదు, ఆహార నియమాలు కూడా పాటించవు, ఉప్పు కారం పులుసు ఇవన్నీ ఎక్కువ మాంసాహారం ఇటువంటివన్నీ తింటూ ఉంటాం అన్నట్టు. మొత్తం మనుషులు తింటూ ఉంటారు. అయితే ఎప్పుడైతే నీకు ఇదంతా బాగులేదని చెప్పేసి ఆలోచన వచ్చేసి వాడిని నిగ్రహించడానికి ప్రయత్నం చేసి 1 వారము, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు అతి ప్రయత్నంతో దేన్ని నీవు నిగ్రహించాలనుకుంటావో అది నీ నిగ్రహం లోపల ఖచ్చితంగా వస్తుంది. మద్యపానం తాగేటువంటి వ్యక్తులు అన్నట్టు రెగ్యులర్ తాగుతూ ఉంటాడు. ఏదో ఒక సందర్భం వచ్చి ఒక డాక్టర్ చెప్పో లేకపోతే మంచిది కాదని అందరు కుటుంబీకులు అసంతృప్తిగా చెప్పవచ్చే, నేనెందుకు జయించొద్దు దీనికి? సిగరెట్ కానీ, ధూమ్రపానం కానీ, మద్యపానం కానీ ఎన్నో అలవాట్లు ఉన్నాయి. ఏ అలవాటు ఎవరికి బాగా ఇబ్బంది పెడుతున్నదో ఆ అలవాటుకి ఇబ్బంది పెట్టడానికి వీడు ప్రయత్నం చేసినందుకు సాంగత్య ప్రభావం నుంచి. రెగ్యులర్గా తాగకుండా ఉండలేని వ్యక్తి ఒక నెల పాటు బాగా కష్టపడ్డాడనుకో, ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి సాధకులు, 41 రోజులు దేన్ని కట్టుదిట్టంగా పాటిస్తే నీ జన్యు కణాలు మొత్తం ఆ రకంగా మారిపోయి మళ్ళీ అటువైపు నిన్ను చూడని అన్నట్టు. శరీరం లోపల యొక్క సామర్థ్యం, శక్తి ఉన్నందుకే ప్రతి దీక్ష 41 రోజులు అంటున్నాను. కాబట్టి ఇట్లా మనం చేస్తే వశపరుచుకుంటే, చక్కగా వశపరుచుకొని అంటే వశం లోపలికి రావడానికి అవకాశం ఉన్నది మనసు. ఏది నీవు వదలాలనుకుంటున్నావో ఆటోమేటిక్ కొంతకాలము దాన్ని వదలడానికి నువ్వు ప్రయత్నం చేస్తే అది నిన్నే వదిలిపోతుంది అన్నట్టు. మనసుకి ఇటువంటి ఒక సల్లక్షణం కూడా ఉంది. వశపరుచుకోవాలి. అప్పుడు మనస్థిరత్వము, మనసు లోపల స్థిరత్వం వస్తుంది. చూడండి, ఒక 40 రోజుల పాటు ఏ వ్యసనం వానికి ఉందో, ఏ చింతన వానికి ఉందో, ఏ వాసనలు వాని లోపల గూడు కట్టుకొని ఉన్నాయో దానికి అతి కష్టం మీద ప్రారంభం లోపల చాలా కష్టమవుతుంది ప్రతిదానికి. కానీ అదృష్టవశాత్తు అలవాటు అయింది అంటే ఒక 41 రోజులు వాడు మద్యపానాన్ని సేవించకపోతే 42వ రోజు అది అంటే వానికి విరక్తి వస్తుంది అన్నట్టు. ఉప్పు అన్నా అంతే, కారం అన్నా అంతే, పులుసు అన్నా అంతే, మాంసాహారం అన్నా అంతే, మద్యపానం అన్నా అంతే. ఇటువంటి అన్నీ కూడా మనము ఇంకా దుస్సాంగత్యం లోపల పోవడము. రోజు ఒక మనిషికి ఏం అలవాటు అంటే ఏదో రచ్చబండ మీద ఊకొని రొచ్చు ముచ్చట్లు మాట్లాడడానికి అలవాటు పడిపోయింది అన్నాడు. దాని నుంచి ఎన్నో అనర్థాలు వస్తూ ఉన్నాయి.
కొన్ని పరిస్థితులు ఇట్లా వచ్చేసినాయంటే అక్కడ నీకు పోకపోతే బాగుంటుంది, అనవసరంగా అక్కడ పోయి ఏమేమి పిచ్చాపాటి మాట్లాడుతుంటావు కాబట్టి నీకు అనర్థాలు వచ్చి పడుతున్నాయని బాగా చెప్పిందే చెప్పేవాళ్ళు ఉంటే సరే అక్కడ పోనని చెప్పేసి ఏదైనా పని పెట్టుకొని ఇంకెక్కడ పోయాను అనుకోండి, 40 రోజుల తర్వాత 41 రోజుల తర్వాత వారమైనా పర్వాలేదు, 2 వారాలైనా పర్వాలేదు, మ్యాక్సిమం 41 రోజుల పాటు అక్కడ పోకపోతే ఆ తర్వాత అక్కడికి పోతే రోత పుట్టుకొని వస్తుంది నీకు మొత్తం మీద. మనసు లోపల ఆ శక్తి ఉన్నది. నీవు నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తే నీవు ఒక అడుగు ముంగడికేసి 2 అడుగులు అయితే ముంగడికెళ్ళి వచ్చేస్తావు అన్నట్టు. ఒక్కొక్కసారి నువ్వు 10 అడుగులు వేసినా నీ వేసే క్రమం కరెక్ట్ లేకపోతే అది ఒక్క అడుగు కూడా ముంగడికి రాదు. కాబట్టి ఏ అలవాటుని ఎట్లా నిగ్రహించుకోవాలని నిగ్రహిస్తే అది స్థిరంగా నీ లోపల ఉండిపోతుంది కలవాడై. అప్పుడేమైపోతుంది, ఇవన్నీ బయటి విషయాలు పోయిన తర్వాత ఇక్కడ ఆత్మ విషయం చెప్తా ఉన్నాడు. మనస్థిరత్వము గలవాడై ఈ రకంగా మనసుకుండేటువంటి ఈ బాదరబందీలన్నీ విముక్తం చేసిన తర్వాత ఏ ధ్యానము నువ్వు చేయాలనుకుంటున్నావో, ఏ ఆత్మసాక్షాత్కార ప్రయత్నం చేయాలనుకుంటున్నావో నీ ఆసక్తి అందులోపలనే పెరిగిపోతుంది. దేనికి నీవు అలవాటు చేస్తే అది నీకు ఆసక్తిగా మారిపోతుంది. ఇప్పుడు రాబోయే శ్లోకాల లోపల బ్రహ్మాండంగా ఉంటుంది అన్నట్టు నిగ్రహ పరిస్థితి ఎట్లా అనేటువంటిది. ఏ దాన్ని మనము దగ్గరికి తీసి దాన్ని పాలించుకుంటామో దాంట్లోపలనే ఆసక్తి అనేటువంటిది పెరిగిపోవడానికి అవకాశం అన్నది. ఉండవలేను. ఏలైనగా ఈ రకంగా మనసు ఇంద్రియాలు అవి చెప్పినట్లు మనం వినకుండా మనం చెప్పినట్లే అవి వినేటువంటి పరిస్థితిని మనం ప్రయత్నపూర్వకంగా తెచ్చుకున్నాం అనుకో, అప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్ అవి మన స్వాధీనం లోపలికి రావడానికి అవకాశం ఉన్నదన్నట్టు. అంటే ఇంతవరకు వాటి స్వాధీనం లోపల మనం ఉన్నాము, ప్రయత్నం చేస్తే మన స్వాధీనం లోపలికే వస్తాయి అన్నట్టు. అప్పుడు జ్ఞానం అనేటువంటిది సుస్థిరమైపోతుంది, సుస్థిరమై వెలయగలదు. అంటే ఏ దాని లోపల నువ్వు ఉండాలనుకుంటున్నావో ఆ ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఆత్మ అనాత్మ వివేచన నువ్వు చేసిన తర్వాత అనాత్మ యందు ఆసక్తిని తగ్గించుకొని ఆత్మధ్యానం లోపల నీవు ఉన్నావు అనుకో మొత్తం మీద, అప్పుడు నీవు పొందినటువంటి జ్ఞానం స్థిరంగా ఉండడానికి అవకాశం ఉన్నది. లేకపోతే మనసు ఇంద్రియాలని తీసుకొని పోయి ఎక్కడో పడేస్తాయనేటువంటి విషయం ఇందులోపల చెప్తా ఉన్నది. ఆ శ్లోకాలు ఇప్పుడు ముందు వస్తాయి అన్నట్టు. మొత్తం మీద 62వ శ్లోకం, సాంఖ్యయోగం 62వ శ్లోకం, 2వ అధ్యాయం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే ఎట్లా ఎంత అద్భుతంగా ఉన్నది ఈ విషయం అంటే, ఇక్కడ ధ్యాయతో విషయాన్ పుంసః, ఎవడు శబ్దాది విషయములను చింతించుచుండుట వలన, మనుజుడు శబ్దాది విషయములను చింతించుట వలన ఆయా విషయములందు ఆసక్తి జనించుచున్నది. అట్టి ఆసక్తిచే దానియందు అతనికి కోరిక ఉదయించుచున్నది. ఆ కోరిక వలన కోపము పుట్టుచున్నది. కోపం వలన అవివేకము, అవివేకం వలన మరుపు, మరుపు వలన బుద్ధినాశనము క్రమముగా సంభవించుచున్నవి. బుద్ధి నాశనముచే తుదకు పూర్తిగా చెడినవాడగుచున్నాడు. అంటే మన చెడుకు కారణము ఏమిటి అనేటువంటి విషయం, మనం చెడిపోవడానికి కారణం, కొంచెం కొంచెం చెడిపోవడానికి కారణాలు, పూర్తిగా చెడిపోవడానికి కారణాలు ఎట్లుంటాయంటే, మనసు పూర్తిగా మనం దాని ఆధీనం లోపల పోయినాం అనుకోవడం మొత్తం మీద శబ్దాది విషయములను చింతించుట వలన. ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఏమొచ్చిందంటే, విషయ చింతన అనేటువంటిది లేకుండా మనిషి బ్రతకలేడు.
అందుకొరకే విషయ చింతన లోపల ఉండేటువంటి శాస్త్రీయతను మొట్టమొదలు మనం తెలుసుకోవాలి. సాధకుడు మొట్టమొదలు ఏం చేయాలంటే ఈ యొక్క విషయ చింతనను వర్గీకరించుకోవాలి. జ్ఞాన సుస్థిరతకు ప్రతి బంధకారకాలైనటువంటి మనస్సు ఇంద్రియాలపై నిరంతరం దృష్టి పెట్టాలి. ఇక్కడ మనం ఎట్లా వర్గీకరించుకోవాలంటే విషయ చింతనను, ఈ చింతనలు ఏవైతున్నాయి కదా 3 భాగాలుగా వర్గీకరించుకోవాలి. అనవసరమైన చింతనలు, అవసరమైన చింతనలు, అత్యవసరమైనటువంటి చింతనలు. ఇట్లా వర్గీకరించుకొని అనవసర చింతనలు ఏవైతున్నాయి కదా విషయ చింతన, సామర్థ్యము లేకుండా కోరికతోని సతమతం అవ్వడము, మనకి ఎవ్వరూ పిలువకున్నా అందులో పొడుచుకొని పోవడము, లేనిపోయిన అనర్థాలు తెచ్చుకోవడము, ఎవరి విషయమో మనం మాట్లాడే అవసరమే లేదు, ఆడితే లాభం లేదు, అయినా ఆ విషయాలను ఊకే అవి మన కొరకు అనవసరమైనటువంటి విషయాలే, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా మనకు అవి పనికిరావు. అటువంటి విషయ చింతన మనకు పనికిరాదు, అనవసరమైనటువంటిది. ఎట్టి పరిస్థితుల లోపల కూడా దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన స్థాయి ఏమిటిది, మన సామర్థ్యం ఏమిటిది, మనం ఏది చింతించవలసింది, ఏది చింతించకూడనిది బేరీ చేసుకోవాలి. బేరీ చేసుకొని అనవసరమైనటువంటి వాటికి మనసు లోపలికే రానివ్వకూడదు. ఎందుకంటే శక్తిని క్షీణింపజేసేటువంటి అవన్నీ అనవసరమైన చింతలు. తర్వాత అవసరమైనవి, అవును మన జీవితానికి, మన పిల్లలకు, మన సంసారానికి, మన విద్యకు, మన వృత్తికి అవసరమై ఉంటుంది. కొంత అవసరమైనవి ఆలోచించాలి, కానీ మన అతిగా ఆలోచించకూడదు. మళ్ళీ అవసరమైనటువంటి వాటికి కూడా అవసరం ఉన్నంత మట్టుకే ఆలోచించాలి, చింతించాలి. అతిగా వాటి గురించి చింతించకూడదు. తర్వాత ఇక్కడ అత్యవసరమైనటువంటి మాత్రం తప్పది సంసారం లోపల మనకు. ధర్మావిరుద్ధో భూతేషు కామోసు భరతర్షభ అని చెప్పినంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు అవి అనివార్యమున్నాయి. వాటికి ధర్మబద్ధమైన అర్థకామాలు మనకు ఖచ్చితంగా కావాలి. వాటికే అత్యవసరమైనటువంటి కోరికలను కూడా అంటారు అన్నట్టు. ఏంటి ధర్మబద్ధమైనటువంటిది? ఎదుటి వాళ్ళ ఏ చేష్టల వల్ల, ఏ ఆలోచనల వల్ల, ఏ చింతనల వల్ల మనకు ఇబ్బంది కలుగుతుందో అటువంటివి ఎదుటి వాళ్ళ కొరకు మనం చేయకుండా ఉండడం ధర్మం అన్నట్టు. అత్యవసరం అంటే ధర్మబద్ధమైనటువంటి అర్థకామాలు వాటి చింతన చేయవచ్చు, కానీ అనవసరమైనటువంటి అసలే దూరం ఉండాలి వాటి నుంచి. మన ఇటువంటి విషయాలే ఎక్కువ మన చింతన లోపల సాంగత్యాన్ని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి, రకరకాల అనుకరణలను బట్టి ఒట్టిగానే మనసును పారేసుకుంటూ ఉంటాం మొత్తం మీద. అప్పుడు ఏమైపోతుంది? చింతించుచుండడం వలన ఏం చేయదాలే మనకు ఎన్ని ఉన్నప్పటికైనా కానీ వాటి చింతనని నువ్వు షురువు చేస్తే అక్కడి నుంచి అనర్థం ప్రారంభమైపోతుంది. ఆయా విషయములందు ఆసక్తి జనించున్నది. నువ్వు ఊకే చింతన చేస్తుంటే అది పొంది తీరాలనేటువంటి భావన, అది గృహోపకరణ వస్తువులు కానీ, వాహనాలు కానీ, ధన కనక వస్తు వాహన ధార పుత్ర క్షేత్ర కళత్ర ఇవేవైతున్నాయి కదా, మన స్థాయికి మించి వాటి చింతన ఎప్పుడు చేస్తామో ఆటోమేటిక్ అవి దాని లోపల ఆసక్తి అనేది జనిస్తుంది మనకంటే. ఇది పొంది తీరాలి ఎట్లనన్నా పరిణామం ఏం ఆలోచించకుండా ఊకే చింతించడం వల్ల ఏమైపోతుంది, అది పొంది తీరాలనేటువంటి ఆసక్తి అనేది జనిస్తున్నాడు మనిషికి. ఇక అన్నీ సప్త వ్యసనాలు వచ్చే, దుస్సాంగత్యం అన్నీ వచ్చే మొత్తం మీద. అట్టి ఆసక్తిచే దాని అందాతని కోరిక ఉదయించున్నది.
చింతన నుంచి ఆసక్తి స్టార్ట్ అయింది, ఆసక్తి నుంచి కోరికగా మారింది. ఇంకా కోరిక అంటే ఇంకా రాత్రింబవళ్ళ దాని గురించి ఆలోచించడం అన్నట్టు. అయితే కోరికనే కోపానికి కారణం. ఎందుకంటే కోరికకు ప్రతిబంధకం ఎప్పుడు ఏర్పడిపోతుందో, కోరికకు ఏ మనిషి సాధించుకునేటువంటి కోరికలకు అడ్డంకి ఎప్పుడైతే వస్తుందో, అటువంటి అడ్డంకి అడ్డొచ్చినప్పుడు నీ లోపల నుంచి నీకే కోపం వస్తుంది. చూడండి, అడ్డగోలు కోరికలకు కూడా నీవే కర్తవు. ఆ కోరికలు సాకారం కానప్పుడు ఆటోమేటిక్గా నీపైన నీకే క్రోధం రావడము, అది బయట పెడితే అనర్థాలు కలగడము, ఎవరిపైన కోపగించుకోవడం పుట్టుచున్నది. కోపం వలన అవివేకము. మనిషికి ఎప్పుడు కోపం వస్తుందో యుక్తాయుక్త విచక్షణ ఖతమైపోతుంది. కోపము ఆలోచనను స్తంభింపజేస్తుంది, ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. కోపం పుట్టుచున్నది కోరిక వలన అవివేకం. అవివేకం అంటే ఏ మాట అనాలి, ఏ స్టెప్ తీసుకోవాలి, ఏ మాట అనకూడదు, ఇవన్నీ వివేకవంతమైనటువంటి, అంటే ఏ మాట ఆడడం వల్ల దుష్పరిణామాలు సమాజం మీద పడతాయో, లేక కుటుంబం లోపల కూడా ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయో దానికి ఈ ఆలోచించేటువంటి వివేకం అనేటువంటిది ఖతమైపోతున్నది అన్నట్టు. కోపము, అందుకే తన కోపము తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అంటూ తథ్యము సుమతి అనేటువంటి ఎప్పుడో మనకు సుమతి శతకం లోపల చెప్పాను అన్నట్టు. తన కోపమే తన శత్రువు. కాబట్టి కోపం రెండు రకాలన్నది. సత్యాగ్రహం అంటే కోపము రావలసిన పరిస్థితి ఉన్నప్పుడు రావాలి. అది అంటే పరిస్థితులు ఏమున్నాయి ఆలోచించాలి, చీటీమాటి కోపం కాదు. పిల్లలపైన కోపగించుకోకపోతే వాళ్ళ దారి తప్పడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్యలో కూడా భర్త అవలక్షణాల గురించి భార్యకు కోపం రాకపోతే సంసారం పోతుంది. అదే రకంగా భర్తకు కూడా కోపం ఉంటేనే, అంటే శాస్త్రబద్ధమైనటువంటి సత్యాగ్రహం, ఏ కోపము నుంచి నీకు పరిష్కారం లభిస్తుందో, ఏ కోపము నుంచి నీకు శుభములు చేకూరుతాయో, ఏ కోపము నుంచి రాబోయే ముప్పు నీకు రాకుండా ఉంటుందో, అటువంటి కోపం తప్పకుండా మనిషికి ఉండాలి. ఎంత ఉండాలి, ఏ మోతాదు లోపల ఉండాలి, ఆయా పని మట్టుకే. అప్పుడు ఆ కోపగించుకోకపోతే ఆ పని పాడైపోతుందనే సందర్భం వచ్చినప్పుడు పప్పులో ఉప్పు ఉన్నట్టు కోపం ఉండాలి. అది నీకు సత్యాగ్రహం అంటారు అన్నట్టు. ఒకవేళ అది అవధులు దాటిపోయిందనుకో, అదేమైపోతే అవివేకం, యుక్తాయుక్త విచక్షణ ఖతమైపోతుంది. కోపం లోపల ఆ శక్తిని, బాడీ సిస్టమ్ని టోటల్ కొలాబ్స్ చేసి పడేస్తుంది కోపం. ఇట్లా అవివేకం వస్తున్నది. అవివేకం వలన మరుపు, అజ్ఞానం బాగా పెరిగిపోయిందంటే ఇంకా నీకు మాటల్లో కూడా ఇది అనాలే, అనకపోతే ఏమైపోతుంది, ఈ స్టెప్ తీసుకోవాలి, తీసుకోకపోతే ఏమైపోతుంది అనేటువంటి ఎరక ఏదైతే ఉందో అది క్షీణించిపోతే దాని పేరే మరపు. ఎప్పుడు కూడా వివేకము ఎరక ఇవన్నీ ఒకటే పర్యాయ పదాలు. అవివేకం వల్ల మరపు వచ్చేస్తున్నది అన్నట్టు. ఇంకా పూర్తిగా మనిషి ఏదైపోతున్నాడు, అవివేకం వలన మరపు వచ్చేస్తున్నది. మరపు వలన బుద్ధినాశనం. ఇంకా అట్లాగే అలవాటు, అదే సాంగత్యంలో ప్రతిరోజు అదే చేస్తూ పోతే ఏమైపోతుంది, మొత్తం మీద సమాజమే మనకు టైటిల్ ఇస్తుంది బుద్ధి లేనోడా. అంటే ఆ దశ ఎప్పుడు వస్తుందంటే ఇన్ని రకాలుగా విషయ చింతన లోపల క్రమం లేదు, ఏ దాంట్లో ఆసక్తి కలిగి ఉండాలి అది తెలియదు, కోరికలు ఏవి ఉండాలి ఏవి ఉండకూడదు అవి తెలియదు, కోరికకు అడ్డంకి వస్తే విపరీతమైన కోపం వస్తున్నది, కోపంతో అవివేకం వస్తున్నది. ఇవన్నీ తెలియక మనిషి సాంగత్యంకు దూరం అయిపోయి ప్రపంచ జ్ఞానం కూడా శూన్యమైపోయినప్పుడు బుద్ధి అనేటువంటిది పని చేయకుండా పోతుంది అన్నట్టు. క్రమముగా సంభవించుచున్నవి. అంటే మనం ఎంత ఆరోగ్యవంతులుగా ఉన్నా, ఎంత బలం ఉన్నా కానీ ఇటువంటి
దాని లోపల మనకు బుద్ధి అనేటువంటిది భ్రష్టమైపోతున్నది. కాబట్టి బుద్ధి నాశనం చే తుదకు పూర్తిగా చెడినవాడవుచున్నాడు. నీకు నీవే పూర్తి పతన దశకు పోవాలంటే అంతా నీ చేతుల్లో ఉన్నది. మనసు నీ చేతుల్లో ఉన్నది, ఆలోచనలు నీ చేతుల్లో ఉన్నాయి, జ్ఞానం నీ చేతుల్లో ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఈ 2 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో కదా, మనిషి లోపలికి విషయ చింత ఎలాంటిది వచ్చిందంటే అదే భూమిలో ఉన్న గడ్డిలాగా పెరుగుతూ ఉంటుంది అది మొత్తం మీద. కాబట్టి ముఖద్వారం లోపలనే జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలాంటి చింతన చేయాలి, ఎలాంటి చింత మనం చేస్తే మనకు సద్గతి కలుగుతుంది, ఎలాంటి చింతలు మనము చేస్తే దుర్గతి కలుగుతుంది అనేటువంటిది మొత్తం నీ విషయ చింతన లోపలనే ఉన్నది. ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటిది ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే నీ నాశనము నుంచి నువ్వు రక్షింపబడతావు అనేటువంటిది ఇక్కడ చెప్తా ఉన్నది. ఎందుకంటే ఒకటి ఇది ఎట్లా ఉంటుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే అది గడ్డి పనికి మాలిందే ఉండని ఏమైనా ఉండని దానికి తీసేయకుండా పంటకు పెట్టినటువంటి నీళ్ళతో పంట కంటే మొదలది పైకి వచ్చేస్తుంది. నీళ్ళు పెట్టకపోతే గడ్డి పెరగదు. అట్లాగే నీ చింతన అనేటువంటిది ఎలాంటిని వలపరుచుకుంటే అలాంటి చింతననే పెరిగిపోతూ ఉంటుంది. దానికి పెరికి అక్కడ తీసేయాలనేటువంటి ఆలోచన లేకపోతే ఏమైపోతుంది, కలుపు సక్రమంగా తీయకపోతే రైతు పంటని కలిపి మింగేస్తుంది. కాబట్టి ఎందుకున్నది వస్తూ ఉంటాయి, సాంగత్యం ద్వారా వస్తూ ఉంటాయి. కలుపు అనేది ఎందుకున్నది, తీస్తూ ఉండాలి దానికి. కలుపు తీయకపోతే పంట కంటే ఎత్తు అయిపోతుంది పంట. కలుపు గడ్డి ఎక్కువైపోయి పంటని మింగేస్తుంది. అట్లాగే ఈ చింతనలు ఏవైతే ఉన్నాయో కదా, ఈ చింతనలు కూడా మనము ఆ కలుపును ఒక కంట కనిపెట్టిన రైతు మాదిరిగా మన లోపల ఎలాంటి చింతనలు వస్తున్నాయి, ఏం పోతున్నాయి అనేటువంటి విషయం కూడా మనము ఉంటేనే పంట చెడకుండా, కలుపు తీస్తే పంట చెడకుండా ఎట్లుంటుందో మన పరిస్థితి కూడా అట్లాగే అవ్వడానికి అవకాశం ఉన్నది. వీటన్నిటిని క్రోడీకరించుకోవాలి. అనవసరం ఏమిటిది, అత్యవసరం ఏమిటిది, అవసరం ఏమిటిది, చింతనలను క్రోడీకరించుకొని జీవితానికి అత్యవసరమైన వాటిపైనే మాత్రమే దృష్టి నిలిపి వాటిని సాధించుకోవాలి. ధర్మబద్ధమైన అర్థకామాలు. ఇట్లా మనసు వచ్చే ఆలోచనలతోనే, వాటి క్రమంతోనే మనసు యొక్క పరిణామం ఉంటుంది. ఆ పరిణామము ప్రతికూలమైనది ఉండే అంటే, చింతనలు ప్రతికూలమైనవి ఉంటే పరిణామం ప్రతికూలము, చివరికి పతన స్థితి అనివార్యము అర్థం అన్నట్టు. అందుకొరకు ఇక్కడ ఏమంటున్నాడు 64వ శ్లోకంలో, రాగద్వేష వియుక్తైస్తూ విషయాన్ ఇంద్రియాశ్చరన్ ఆత్మవశైర్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. కాబట్టి ఇన్ని మెళకువలు చెప్పిన తర్వాత స్వాధీనమైన మనస్సు గలవాడు, కానీ ఇన్ని జాగ్రత్తలు పడి మనసు అయితే స్వాధీనమైన మనసు ఉంటుంది. స్వాధీనం అంటే ఏంటిది, మనం చెప్పినట్లు మనసు వినడం. ఇప్పుడేమవుతుంది, మనసు చెప్పినట్లు మనం వింటున్నాం అన్నట్టు. స్వాధీనమైన మనస్సు కలవాడు రాగద్వేష రహితులను ఒకదాని వెనక మనం పోతే ఇంకొకటి మనకు వస్తుంది అన్నట్టు. అతి రాగం లోపల పోతే అవుటి విషయం లోపలనే ద్వేషం వస్తుంది అన్నట్టు. తనకు అధీనములై ఉన్నవ్యగు ఇంద్రియములచే అన్నపానాది విషయాలను అనుభవించుచున్నవాడైనను మనోనిర్మలత్వమును పొందుచున్నాడు. చింతనలు లేకపోతే సంసారం ఎట్లా అంటే, సంసారంకు సంబంధించిన చింతనలకు ఎవరు సీలింగ్ విధించలేరు. ప్రత్యేకంగా నీవు ఎగబ్రాకకూడదు అంతే తప్ప, చేసే ప్రయత్నం చాలా కరెక్ట్గా జీవితం కొరకు ఏం ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేయి, మోక్షం కొరకు కూడా ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేయి. జీవితం యొక్క ప్రయత్నాన్ని ఎప్పుడూ ప్రతిఘటించలేదు. అయితే నీవు నీ మనసును, నీ ఇంద్రియాలను అదుపు లోపల ఉంచుకొని ప్రపంచం లోపల ఉండవచ్చు. అప్పుడు ఏమైపోతుంది, రాగద్వేషాలు సమాన ఇప్పుడు రాగము వెనకాల నువ్వు పడ్డావు అనుకో, ఆ వెనకబడే తనం లోపల నుంచే ద్వేషం పుట్టుకొని వస్తుంది. ఒకదాని వెనక మనం పడితే ఇంకోటి ఆటోమేటిక్ వస్తుంది అన్నట్టు. అందుకొరకే ఈ రెండు లేకుండా మనము తనకు ఆధీనములై ఉన్నవి ఇట్లా
మనము చెప్పినట్లు మనసు ఇంద్రియాలు వినే స్టేటస్కి వెళ్ళిపోవాలి. మనం ఇంద్రియములచే దేహయాత్రోపయుక్తములగు సంసారం చేయడానికి ఎవడొద్దని లేదు, బ్రహ్మాండంగా చేయొచ్చు. కానీ మనసును స్వాధీనమునందు ఉంచుకో. చూడండి, ఎప్పుడన్నా జగడాలు పంచాయతీలు వస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మనసును అదుపు లోపల పెట్టుకొని కుటుంబంలో అంటాం, బయట అంటాం, పంచుల లోపల కూడా ఈ మాట వస్తుంది అన్నాడు మొత్తం మీద. అంటే ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది వ్యాపారం చేయి, వ్యవసాయం చేయి, ఉద్యోగం చేయి, రాజకీయంలో రా, ఎందు లోపలైనా కానీ మనసు అదుపు తప్పకూడదని ప్రపంచానికి తెలుసు. అదుపు తప్పితే పరిణామాలు ఏమిటో కూడా మనకు బాగా తెలుసు. కానీ స్వాధీనంలో ఉంచుకునేది ఎట్లా అనేది కూడా ప్రయత్నించడం లేదన్నట్టు. సత్సంగత్వే నిస్సంగత్వం అన్నాడు. అందుకొరకే సత్సంగత్యం ద్వారానే నీ మనసును స్వాధీనపరచుకోవాలి. మనసు ఆధీనంలో ఉంచుకోమని మాత్రం ప్రతి ఒక్కడు అంటాడు. కానీ మనసు ఆధీనం లోపల ఉంచుకుంటేనే రాగము తగ్గిపోతుంది. రాగం ఎప్పుడైతే తగ్గిపోతుందో ద్వేషం కూడా తగ్గిపోతుంది. ఇట్లా పరిమితమైనటువంటి పరిస్థితి లోపల ఉండి ఎక్కడ రాగం ఉండాలనో అక్కడ ఖచ్చితంగా ఉండాలి, ఎక్కడ ద్వేషం ఉండాలనో అక్కడ ఖచ్చితంగా ఉండాలి. కానీ రాగం ఎక్కడ ఉండాలి? మంచి విషయాల లోపల అనురాగం ఉండాలి. ద్వేషం ఎక్కడ ఉండాలి? చెడు విషయాల లోపల ద్వేషం ఉండాలి. ఇంతే రాగద్వేషాలు అంటే. అప్పుడు రాగద్వేషాల రైతుడవు అయినట్టు. చెడు విషయాల లోపల ద్వేషం ఉంటే అవి దూరం అయిపోతాయి. మంచి విషయాల లోపల అనురాగం నీకు ఉన్నదనుకో, మొత్తం మీద మోక్ష మార్గం మీద అనురాగం ఉన్నదనుకో, అక్కడ ఆ ద్వేషం కూడా మందగించిపోతుంది. ఈ రకంగా రాగద్వేషాలకు అతీతంగా స్వాధీనం లోపల మనసు ఇంద్రియాలు ఉంచుకొని ఈ మనసు ఇంద్రియాలతోనే మనం ప్రపంచాన్ని కూడా అనుభవించవలసి వస్తుంది. కాబట్టి అటువంటి ఆధీనమైనటువంటి మనస్సు ఇంద్రియాలతోని దేహయాత్రోపయుక్తములు అంటే సంసారానికి సంబంధించినటువంటి నీ ఏ ప్రొఫెషన్లోనైనా ఉండు, ఏమైనా చేయి మొత్తం. అయితే వీటిని అదుపు లోపల ఉంచుకుంటే ధర్మబద్ధమైనటువంటి అర్థకామాలు అని అర్థం అన్నట్టు. నీ అర్థకామాలకు ధర్మబద్ధత ఉంటే ఎంతనైనా ఏ ఫీల్డ్లోనైనా ఉండు, నీకు శుభం, నీ ద్వారా సమాజానికి కూడా శుభం జరుగుతుంది అన్నట్టు. అన్నపానాది విషయంలో అనుభవించిన వాడని సంసార మార్గం లోపల ఉన్నప్పటికైనా కానీ, తారాపుత్ర క్షేత్ర కళత్రులతో నీవు ఉన్నప్పటికైనా కానీ, సంసారం లోపల నీవు ఉన్నప్పటికైనా కానీ ఎట్లా ఉండాలంటే నదీ జలము పుట్టి లోపలికి రాకుండా నీటిపైన పుట్టి ఉండాలి. ఎట్లయితే ఉంటుందో అట్లాగే సంసారంలో మునుగకుండా సంసారంలో ఈదాలి. అంటే సంసారంలో మునుగకుండా ఒడ్డు దాటాలి అని అర్థం అన్నట్టు. అటువంటప్పుడు ఇప్పుడు స్వాధీనమైన మనస్సు ఉన్నప్పుడు నీ సంసారము ఎక్కడ కూడా నీకేం అడ్డంకి కాదు. ఇంద్రియ విషయాలను అనుభవిస్తున్నప్పటికైనా, సంసారం ధర్మబద్ధమైన అర్థకామాలు అనుభవిస్తున్నప్పటికైనా కానీ నీ మనోనిర్మలత్వం ఏదైతున్నదో, నీ మనశ్శాంతి ఏదైతున్నదో చెక్కు చెదరకుండా ఉంటుంది. తప్పకుండా మనశ్శాంతి నువ్వు పొంది తీరుతావు అనేటువంటి విషయము మనకు 64వ శ్లోకం చెప్తా ఉంది. కాబట్టి ఇదంతా ఇన్నర్ ఇంజనీరింగ్. ఈ శ్లోకాలన్నిటి లోపల ఏ రకంగా మనము అనుకుంటున్నటువంటి జీవితం, ఏ రకంగా మనం ఉండాలనుకుంటున్నామో ఆ రకమైనటువంటి సుస్థిరమైన, జ్ఞానవంతమైన, వివేకవంతమైన జీవితం లోపల ఉండి సంసారం సుఖాలు అనుభవిస్తూ కూడా మనం అనర్థం పాలు కాకుండా మోక్ష మార్గం లోపల ఎట్లా ప్రయాణించాలనేటువంటి ఈ శ్లోకాలన్నీ తెలిపినాయి. రేపు 65వ శ్లోకం వస్తుంది. ఈ రకంగా మనము అడుగులు ముందలికేస్తూ పోతే లైఫ్, జీవితం అంటే ఏంటిదో నీకు అనుభవం లోపలికి అప్పుడు వస్తుంది. ఇప్పుడు మనం బ్రతుకుతున్న విధానం, జీవిత విధానము జీవిస్తూ ఉంటే ఆనందం కలగాలి. దేహయాత్రోపయుక్తమైనటువంటి ఈ సంసారం లోపల మనకు సుఖం, శాంతి, ఆనందం కలగాలి. దాని పేరే జీవితం. అది కలగాలంటే వాటికి అవరోధాలు కల్పించేటువంటి మనసు ఇంద్రియాలు మనకు స్వాధీనం లోపల ఉండాలి. జీవితం అంటే కేవలం పుట్టినప్పుడు నుంచి చచ్చిన దాకా బతకడం కాదు. ఏవో అడ్డమైనటువంటి వాటి లోపల కొట్టుకొని పోవడం జీవితం కాదు. అశాంతి, దుఃఖం,
బాధలతో కూడుకున్న జీవితం జీవితం కాదు. జీవితం అంటే సుఖం, శాంతి, ఆనందంతో కూడుకున్న జీవితమే జీవితం. కాబట్టి ఆ సూత్రాలన్నీ ఈరోజు శ్లోకాల లోపల మనకు చాలా చక్కగా వచ్చినాయి. ఇవి మీకు నచ్చితే ఇతరులకు సబ్స్క్రైబ్ చేయండి, వింటూ ఉండండి. జీవితంలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద డాక్టర్స్, సైకియాట్రిక్ డాక్టర్స్ ఎవరైతే, మనోవ్యాధికి సంబంధించిన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఔషధాలు తక్కువ ఉంటాయి, కౌన్సిలింగ్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ ఒక్కొక్క అంశం తీసుకొని, ఇది సంపూర్ణంగా మేము చెప్తున్నాం కానీ వాళ్ళు ఒక్కొక్క అంశం తీసుకొని ఆ మానసిక రోగి యొక్క మనస్తత్వాన్ని గమనించి ఎక్కడి నుంచి ఆయనను పక్కకి జరపాలి, అక్కడికి అతనికి తోలాలి, ఆలోచన విధానం లోపల ఉండేటువంటి అస్తవ్యస్త పరిస్థితి ఏదైతుందో గమనించి ఇలాంటి చిన్న చిన్న సాధనాలే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇందులోపల నుండి తీసుకున్నటువంటి మొత్తం తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి అటువంటి మానసిక రోగులు ఎందుకు తయారైపోతుంది? ఇట్లనే చింతించే విధానం తెలియక మనిషి మానసికంగా దెబ్బతినిపోతున్నాడు. కాబట్టి మనసు బాగుంటే మన ఏవ మనుష్యాణం బంధనం మోక్ష కారణాత్ అన్నట్టు. మనసే, సంస్కరించబడినటువంటి మనసే మోక్షానికి కారణము, సంస్కారం లేని మనసే బంధానికి కారణం. అన్నీ రెండు మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి గమనించవలసిందిగా మనవి చేస్తూ ధన్యవాదాలు.